ని అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ పడరాని పాటలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే కాస్త ముందడుగు వేసి ఏకంగా బూతులని టైటిల్స్ గా పెట్టేస్తున్నారు. దీంతో కాసులు కురవాలంటే మార్చాల్సింది టైటిల్స్ కాదు, మీ స్టోరీస్ అంటూ ఓపెన్ గానే కమెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. సినిమాలో ఏముంది, పేరులోనే అంతా ఉంది అన్నట్టుగా క్యాచీ టైటిల్స్ ని పెట్టేందుకు ట్రై చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఇప్పుడు ఈ క్యాచీ టైటిల్స్ కాస్త బార్డర్స్ దాటుతున్నట్టే కనిపిస్తుంది. గతంలో ఇడియట్, పోకిరి అంటూ పూరి కాస్త అవేగా ట్రై చేసినా మరీ హద్దులు దాటకపోవడం, పైగా సినిమాలు సాలిడ్ సక్సెస్ కొట్టడంతో పెద్దగా హైలైట్ కాలేదు. అయితే తాజాగా జాక్ తో పెద్ద షాక్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ మాత్రం బ్యాడాస్ అంటూ ఓ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. సిద్ధుతో కృష్ణ అండ్ హిస్లీలా తీసిన రవికాంత్ పేరేపు దీనికి దర్శకత్వం వహిస్తుండగా టిల్లు స్క్వేర్ తీసిన నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు పెంచేసుకుంది. ఇక నాగవంశీతో కలిసి వరుస సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ కూడా ఇందులో పాటవడం విశేషం. అయితే జాక్ దెబ్బకి దిమ్మ తిరిగిపోయిన సిద్ధు ఆడియన్స్ ని రప్పించాలంటే ఇలాంటి బోల్డ్ టైటిలే కరెక్ట్ అని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇక దీనికి ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ అ మ్యాన్ అంటూ బోల్డ్ ట్యాగ్ లైన్ ని కూడా యాడ్ చేశాడు. పైకి హీరో క్యారెక్టరైజేషన్ ను రిఫ్లెక్ట్ చేసేలా ఉందని మేకర్స్ చెబుతున్నా దీన్ని బూతుగానే పలుకుతారన్న సంగతి తెలియందేం కాదు. వాస్తవానికి ఏదో చిన్న సినిమాకి ఈ టైటిల్ ని పెట్టుంటే పెద్దగా హైలైట్ అయ్యేది కాదు. కానీ మంచి వాల్యూస్ మెయింటైన్ చేసే సితారా నుండి, అలాగే ప్రామిసింగ్ సినిమాలు అందించే త్రివిక్రమ్ల నుండే ఇలాంటి టైటిల్స్ కి ఎలా గ్రీన్ సిగ్నల్ వచ్చాయని ఆలోచించాల్సిన సిచ్యువేషన్. చూడాలి మరి హీరో సిద్ధు సినిమాలోని కంటెంట్ తో క్వశ్చన్స్ కి క్లారిటీ ఇస్తాడా, లేక విశ్వక్ సేన్ లా అపాలజీ లెటర్ రిలీజ్ చేస్తాడా? For more videos like this, subscribe Big TV channel.